వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2024 మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అరాచక పాలన అంతం, కూటమి పంతం. పాయిక్రపేట సూర్యమహల్ సెంటర్ వద్ద న్యాయయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు పీసీసీ చీఫ్ షర్మిల. ఆంధ్రప్రదేశ్లో గల 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు ఆయన. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ మీ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాలని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాలని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 ఎంత ధనుంజయ ఎంత 99 చివరికి వచ్చేసరికి దాదాపు 99% పైచిలుకు 99% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ
ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇదొక హిస్టరీ. 2,70,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు. రాష్ట్రంలో నెలకొని ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి సుబ్బరాయన్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక 1న రావాల్సిన పెన్షన్ 18-20 తేదీకి కానీ రావడం లేదని తెలిపారు. 4.5 ఏళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇలాగే జరగలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు 10% పెంచి వాలంటీర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు 40% పిగ్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కుమారుడుగా భావించామని, అయితే 4.5 ఏళ్లుగా తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, హెల్త్ కార్డులను అనుమతించడం లేదని తెలిపారు. నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 18-20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సీ, డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్ కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సీ ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 27% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ కు వాళ్ళకి ఏమి జీతాలు రావు, ఏమి రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చి నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85 ఈ యొక్క స్లాబ్స్ లో మాకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా 43% మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 నెలల బకాయిలు
మా పెన్షనర్స్కు ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మేము భావించి విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు. ఎందరో పెన్షనర్స్ గత 4.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు, చనిపోయారు. హత్యలు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు. అదే రకంగా మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నారు. వాటిల్లో రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రాట్లా. ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ని అంగీకరించట్లా. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ పరిస్థితి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు, ఈ రోజున 3.5 దశాబ్దాలు మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గిఫ్ట్గా ఈ వృద్ధాప్యంలో ఏదో సేవ చేయవలసిన అవసరం ఉంది. మేము ఈరోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసిన మేము ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు. డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లీగల్ అడ్వైజర్ న్యాయవాదుల ప్రెస్ మీట్. గత 3 దఫాలుగా 2014, 2019, 2024 లీగల్ అడ్వైజర్గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన న్యాయవాదిగా పనిచేసుకుంటూ వస్తున్నా కానీ ఈ రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని మీడియాలలో ఆర్థిక మంత్రిపై నామినేషన్ తిరస్కరించారంటూ అపోహలు సృష్టించారు. కానీ దానిలో ఎటువంటి వాస్తవం లేదు. చివరికి ఆర్ఓ తెలిపిన ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి నామినేషన్ను సెక్షన్ 36 ప్రకారం బుగ్గన నామినేషన్ను ఆర్ఓ మహేశ్వర్ రెడ్డి ఆమోదించినట్టు లీగల్ అడ్వైజర్ తెలిపారు. ఇందులో ప్రజలు ఎటువంటి అపోహలకు పోవద్దని వైసీపీ శ్రేణులు తెలిపాయి. సమర్పించడం జరిగింది. ఈ 3 అఫిడవిట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి తేడాలు కానీ ఏమి కానీ లేవు. కానీ కొంతమంది ఏదో విధంగా బురద తల్లి మినిస్టర్ గారిని దుష్ప్రచారం చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాలు నమ్ముకోకుండా ఈరోజు ఆర్డీఓ గారు కూడా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 36 ప్రకారంగా మళ్ళీ నామినేషన్ యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా అందరూ తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. పాయక్రాపేట సూర్యమహల్ సెంటర్ వద్ద ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అయినప్పటికీ పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో మూతపడిన చక్కెర పరిశ్రమలు తెరిపించేలా దృష్టి సారించలేదు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తు అయ్యారు. ఇద్దరు కూడా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తామన్నారు. జగన్ ఇప్పటి వరకు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏపీకి రాజధాని నిర్మించలేకపోయిన వారికి ఓటు ఎందుకు వేయాలని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ బోని తాతారావు, ఈ పాయక్రాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు మన దగ్గరకు మన వైఎస్ ముద్దుబిడ్డ ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మన ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే, ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ
చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చినుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారనుకోవాలి. ఒకసారి విజయనగరం నియోజకవర్గం వైకాపా అరాచక పాలన అంతం. ఎన్డీఏ కూటమి నేతల ప్రకటన. 5 ఏళ్ల వైకాపా అరాచక పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు అశోక్ గారి బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఎన్నికలలో వైకాపా ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయకూడదో ప్రజలకు వివరిస్తూ వారు చేసిన అరాచక పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంచుమించు పూర్తయిపోయింది. ఎన్నో ప్రగల్భాలు పలికి ప్రజలందరికీ ఎంతో మంచి చేస్తానని చెప్పి ఆశ చూపించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అదంతా కూడా తీవ్రమైన అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేశారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలే, ఎక్కడ చూసినా కక్షపూరితమైన చర్యలే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఏ రకంగా అనగదొక్కుదామన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం దివాలా తీసింది అన్నది అక్షర సత్యం. మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది అనేది అక్షర సత్యం. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా అన్నీ ఒక కలయికతో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఈ కూటమంతా కూడా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ కూటమి ఒక ఛార్జ్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన తప్పులేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు ఏంటి అన్నది మరి ఆ రకంగా ఒక ఛార్జ్ షీట్తో ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం అనేది జరగబోతూ ఉంది. మనం అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది చేయలేదు. మన రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణం కూడా అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాల్లో కనీసం ఎక్కడ కూడా సీసీ రోడ్లు వేయించుకోలేని పరిస్థితి, మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయలేని పరిస్థితి, కనీసం పరిశుభ్రతను కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆయన చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అది కేవలం బాధుడే బాధుడు. సంక్షేమం పేరు మీద 10 రూపాయలు ఇచ్చారు అంటే 100 రూపాయలు తిరిగి ప్రజల దగ్గర నుంచే వసూలు చేయడం, పన్నులు పెంచారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఈ రోజు ఉదయం బొబ్బిలి టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బేబీ నాయన్ అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ గొల్లపల్లి గ్రామం 10వ వార్డుకు చెందిన నాయన వీరాభిమానులు లోచర్ల కుమార్, లోచర్ల పవన్, గొల్లపల్లి శ్రీ దాడితల్లి అమ్మవారి గుడి నుండి సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న గుడి వరకు బేబీ నాయని ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర చేస్తున్నామని మీడియా ముందు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన బొబ్బిలి పట్టణంలోని పురపాలక 3వ వార్డులో స్థానిక నాయకులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయ దుందబి మోగించనుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నాయని వివరించారు. 91వ వార్డులో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహారా భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీను, 92వ వార్డు అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. సార్ రోలింగ్ ఈరోజు బెహర భాస్కర్ గారి ఆధ్వర్యంలో 91, 92 వార్డుల్లో ఈరోజు రోడ్ షో చేయడం జరుగుతుంది. మరి ప్రతి వార్డులో రోడ్ షోలోని అశేష స్పందన ప్రజల దగ్గర నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను రాత్రి 10 గంటల లేట్ అయినా కూడా 10 గంటలకు కూడా మహిళలు దండోపదండాలుగా వచ్చి మాకు ఎదురొచ్చి మాకు స్వాగతం పలకడం అన్నది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి, దాంతోపాటు మేము ఈ 18 నెలల్లో కూడా మా నాయకులు, కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ 18 నెలలు కష్టపడి ఈరోజు ప్రజలతో ఉండి ఈరోజు ప్రజలతో మన్నన పొంది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు అడిగే బాధ్యత అసలు మాకు ఇవ్వటం లేదు. వాళ్ళంతటా వాళ్ళే మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం, అదేవిధంగా మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. రేపు వచ్చే నెలలో 13వ తారీఖుని వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి అయితే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఉంది. తప్పకుండా మన వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా వేయడం, వైజాగ్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం సాధ్యం. సరే, ప్రతిపక్ష వాళ్ళు నా లోకల్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. దానిపై నేను పుట్టిందే వైజాగ్లో, నేను పెరిగిందే వైజాగ్లో, నేను 35 సంవత్సరాల పైన నుంచి వైజాగ్లో ఉంటున్నాను. వీళ్ళు చెప్తున్నాను కదా, ఇక్కడ లోకల్కి వీళ్ళే కాదు, ఎవరైనా అపోనెంట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకలే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమీ ఆడు చెప్పలేకపోతున్నాడు. ఆయన ఈరోజు వాళ్ళ మీటింగ్లు చూస్తూ ఉంటే ఆడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన కానీ మీటింగ్లు చూస్తుంటే అందులో ఏమీ లేవు. ఏమైనా ఉంటే పూర్తిగా జగన్ 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 అది ఒకటే తప్ప ఇంకో స్మరణ ఏం లేదు వాళ్ళకి. నేను అనుకోవడం ఏదో ఆయన తలుచుకున్నట్టు దేవుని తలుచుకుంటే ఇంకా వాళ్ళకి పుణ్యమైన వస్తుంది. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో దేవుడు అయి ఉంటాడు, అందుకని అన్నిసార్లు వాళ్ళు తెలుసుకుంటున్నారు. మరి మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఈ దగ్గరకు వచ్చేసరికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే నన్ను నాన్ లోకల్ అన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అతన్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను ఈరోజు నువ్వు లోకల్ అయి ఉండి 5 దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి తాను పోరాటం చేశా అంటూ, అలాంటి నన్ను అభినందించాల్సింది పోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం పోరాడినందుకు నాకు మీరిచ్చే గౌరవం ఇదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నిలదీశారు. షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందించారు. సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2010 and 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకొని 2 రిట్స్ గా చేశారు. 794 of 2011 అండ్ 1 more రిట్. ఈ 2 రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్, మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ 2 గ్రూపులు, ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసమ్మా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా? I'll show it. వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా? మీ తండ్రి గారిని గురించి, మహానుభావుడైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా?
ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా? శంకర్రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్ సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ member of Parliament, Kadapa Lok Sabha constituency, in collusion with second respondent, along with his father Y.S. Rajasekhar Reddy of Chief Minister of Andhra Pradesh, and committed colossal loot of state wealth. ఇది FIR లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాస్తున్నారు. During the year 2004 to 9, Y.S. Jaganmohan Reddy colluded with undue influence over his father and Chief Minister of the state, Y.S. Rajasekhar Reddy, and took gratification of public funds. This was in 2011-17-8 FIR. 17/8/2011 నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ కేస్ ఈస్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్. ఇది 2011 నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, హూ వాజ్ హిస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ Rajasekhar Reddy, who was the father of Y.S. Jaganmohan Reddy, was sworn in as Chief Minister of Andhra Pradesh on 14th May 2004. Y.S. Jaganmohan Reddy and his father, who was holding high constitutional posts, has adopted several ingenious ways to which resulted into public injury. ఇది 2011 నాడే, 17/8/2011 నాడే. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.